హాయ్ అండి. ఈరోజు ఒక చిన్న మీటింగ్ ఉంది. మీటింగ్కి వెళ్తున్నాను. అంటే మా చర్చిలో కాదండి, నేను పెళ్ళి కాకముందు ఏ చర్చికి వెళ్తే వెళ్తున్నానో ఆ చర్చిలో ఈరోజు మీటింగ్, అందుకని చెప్పి వెళ్తున్నాను. మీకు కూడా చూపిస్తాను ఒకసారి. స్టార్ట్ అయిపోయిందండి. టైం వచ్చి కరెక్ట్గా 10 అయింది. ఇప్పుడు వెళ్ళేసరికి ఎంత అయిద్దో చూద్దాం. దారిలో ఆటోలు అన్నీ తొందరగా దొరికితే నాకే మంచిది. లైట్లు ఫ్యాన్లు అన్నీ ఆపేసి ఇంక బయలుదేరడమే అయిపోయింది. ఇంకా తలుపు కూడా పెట్టాడు, కూడా పెట్టేసాను. ఇంకా బయలుదేరిపోద్దాం. దూరం నడవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి. అదే మా వారు ఉంటే అక్కడ దింపేసేవాళ్ళు బండి మీద. ఇంకా వెళ్ళాలి, చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. నేనైతే అనుకుంటూ వస్తున్నా, ఈయన వస్తే బాగుండు, చక్కగా అక్కడ దింపుతాడు అనుకుంటా ఉన్నా. ఇంక ఈ లోపల ఆయనే వచ్చారండి. ఇంకా వచ్చి అక్కడ దింపేశారు. సెంటర్లో వచ్చి దింపాక ఇంకా నాకైతే డైరెక్ట్గా అక్కడి నుంచి నేను దిగడం ఆలస్యం, బస్సు రెడీగా ఉంది. ఇంకా బస్సు ఎక్కేసి డైరెక్ట్గా బస్ స్టాండ్కి అయితే రావాలి. ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్కి డైరెక్ట్గా వచ్చేసానండి. ఇంకా వచ్చేటప్పుడు కూడా అనుకుంటా వచ్చాను, ఇక్కడ నుంచి బస్సు ఉంది, మళ్ళీ అక్కడ వెళ్ళాక బస్సు ఉంటుందా లేదా, ఎందుకంటే కొన్నిసార్లు తొందరగా ఉంటాయి, ఒక్కొక్కసారి అయితే ఉండవు. ఇంకా చాలాసేపు ఎదురు చూడాలి. ఇంకా అందుకని చెప్పి అనుకుంటూ వచ్చాను. కానీ బస్సు దిగగానే మళ్ళీ నా కోసం రెడీగా ఒక బస్సు ఉందండి అక్కడ. ఇంకా దిగి వెంటనే ఎక్కేసాను. ఇంకా నాకైతే దేవుడికి ఇవన్నీ నాకు ఏర్పరుస్తున్నారులే అనుకున్నాను. ఎందుకంటే వచ్చేటప్పుడు గట్టి ప్రేయర్ చేసుకున్నా, ఖచ్చితంగా నాకు ప్రేయర్ అయితే చేసుకున్నానండి, నాకు తొందరగా అన్నీ దొరకాలని చెప్పి. అలాగే అన్నీ దొరికినాయి. ఇంక ఇక్కడ నుంచి నల్లగుంటకు రావాలి బస్ స్టాండ్ నుంచి. ఇంక ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇంకొక ఆటో ఉండిద్ది. ఆటో కూడా నేను దిగగానే అక్కడ ఎక్కడికమ్మా అనగానే ఇంకా పలానా చోట కనుకనే ఇంకా గబుక్కుని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా అనుకుంటా హ్యాపీగా వచ్చేసాను. ఎందుకంటే నేను దిగగానే నేను అసలు నుంచున్నదే లేదండి. వెంటనే ఇంకొక నిమిషం కూడా నేను నుంచోలేదు. అలా దిగడం, ఇంకొక ఆటో ఎక్కడం, అలా అయిపోయింది. ఇంకా అంతా దేవుడే నాకు సిద్ధపరిచేశారు వాహనాల ద్వారా. తొందరగా అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ నుంచి కొంచెం మీటింగ్ ఉంటుంది, చూడండి. అయితే ఇప్పుడు మనం ఎవరు పనికిరాని వాళ్ళందరూ కలిసి చెబుదాం. నాతో కొంతమంది పనికి వచ్చిన వాళ్ళు అంటున్నారు, పనికి వచ్చి మరి చెయ్యత్తలే, విశ్వాసంలో చెయ్యత్తండి. మరి పనికి మాలిన వాళ్ళు అందరం కళ్ళు చెప్పండి గట్టిగా చెప్పాలి. పనికి మాలిన తుమ్మకర్ర ఏ విధంగా అయితే పనికి మాలిన దాన్ని తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలంలో మందస్సంగా చేసి అక్కడ పెట్టాడు దేవునికి స్తోత్రం. నేను కూడా ఈ పని చేస్తే బాగుంది అనుకుంటా. ఒక్కొక్క వ్యక్తిని చూసి మనకన్నా బాగా చురుగ్గా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి నేను కూడా ఇలా అయితే బాగుంది అనుకుంటా. వీళ్ళందరూ ఒకరినొకరు చూసినా నేను బాగుపడతాను, లేకపోతే ఆ పని చేస్తే బాగుండు అనుకుంటాం. ప్రపంచంలో భూదిగాంతాలలో ఉన్న ప్రజలంతా మేము ప్రకటిస్తున్నటువంటి యేసు వైపు చూస్తే ఈ లోకంలో ఉన్న మన చీకటికి అంతం కలుగు చేసుకోవాలి. ఈ రాత్రే, ఈ పైలే, ఈ నిమిషమే, ఈ రోజే నా చీకటికి అంతం కలుగు చేసుకోవాలి. ఆయన తేజస్సు కలిగిన వాడు, ఆయన ప్రకాశిస్తున్నవాడు, ఆయన నీతి సూర్యుక కాంతులు ఆయనలో ఉన్నవి అనుకుంటారండి. అంతే అనుకుంటారు. ఖచ్చితంగా ఆయన ముఖం చూస్తే అలాగే అనిపిస్తుంది. ఒక రోజున స్పాట్లో పాపం చేసి దొరికింది ఒక ఆవిడ. దొరికితే పెద్ద మనుషులు తీసుకొచ్చాను. పెద్ద మనుషులంతా కలిసి ఏం పాపం చేస్తుంది అని తీసుకొచ్చారు. యేసుప్రభు ఉదయాన్నే ఒక చోట కూర్చుంటే అక్కడ తీసుకొస్తే అసలు ఆ స్త్రీ మామూలుది కాదు. నాకు తెలిసి బైబిల్లో రాయబడి ఉంది, వ్యభిచారము చేయబడినటువంటి స్త్రీ యొక్క గుండె ధైర్యం వేరు అంటాడు. 8వ గ్రంథంలో రాయబడి ఉంటుంది అనమాట. 3వ అధ్యాయం 4 వచ్చింది, చదవండి. 3 చదవమ్మా, చదవండి. నేను పెడుతుంది, చదవండి. కావున వానలు కురియక మానెను, కడవని వర్షము లేకపోయినది, అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం అంటే ధైర్యము కలదు. ఆమెకి ధైర్యం ఎక్కువని రాయబడి ఉంది బైబిల్లో. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆ స్త్రీ పట్టుబడింది, యేసుప్రభు దగ్గర తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టినప్పుడు సహజంగా మనం ఏదైనా పొరపాటు చేసామని ఒప్పుకోం. మనందరికీ అది ఆది దంపతులు నేర్పారు మనకి. ఏదైనా పొరపాటు చేసామని డైరెక్ట్గా చెప్పం, కొంచెంసేపు ఆలోచిస్తాం, దాన్ని తప్పించడానికి ప్రయత్నిస్తాం. దేవుడు మొదట ఆది దంపతులను ఇద్దరిని కూడా టెస్ట్ చేశాడు.
ఎలా జరిగిందంటే ఏదేదో చెప్పారు కానీ డాడీ నన్ను క్షమించి ఒక్కసారికి నేనే కానకుండా అన్నడితే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మన జీవితాలు ఎటు వెళ్ళిపోయాయి. వాళ్ళు ఒకరినొకరు ఇష్టం ఉన్న వాళ్ళు ఏమనాలి, అయ్యా ఆమెకేం తెలీదు, మొత్తం నేనే చేసింది, నా ద్వారా జరిగింది, ఆమె క్షమించు అని అనాలి సరైన భర్త. లేదా భార్య ఏమనాలి, అయ్యా ఆయనదేం తెలీదు, ఆయనకేం తెలీదు, ఆయన అమాయకుడే, నేనే చేసిందని చెప్పాలి. ఇట్లా కానీ వాళ్ళిద్దరు చెప్పినట్లయితే, ఇట్లా కానీ వాళ్ళిద్దరు చేసినట్లయితే 70 ఏండ్ల మార్లు క్షమించు అన్న దేవుడు వాళ్ళ జీవితంలో గొప్ప క్షమాపణ కుమ్మరించేవాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును గాక. 77 సంవత్సరాలు, నీకు 77 సంవత్సరాలు వచ్చేలా క్షమించు. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. 70 ఏళ్ళ మార్లు నువ్వు క్షమించాలన్న దేవుడు ప్రేమ కలిగి. ఇంకా చర్చి చెప్పగానే భోజనం పెట్టారండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అలాగే మా అత్త వాళ్ళ పాప కూర్చుని భోజనం చేస్తున్నాం. అలాగే మా తాతకి హాయ్ చెప్పమంటే చెప్తున్నారు చూడండి. హాయ్ చెప్పు. ఇంకా ప్రేయర్ చేయించుకొని నేనైతే స్టార్ట్ అయిపోయానండి మళ్ళీ రిటర్న్ రావడానికి ఇంటికి. ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రమ్మన్నారు కానీ పిల్లలు ఉన్నారు కదా కాబట్టి ఇంకా వచ్చేసాను. ఇంకా నేను వచ్చేటప్పుడు నాకు బస్సులు ఎలా అయితే దొరికినాయో ఇంకా వెళ్ళేటప్పుడు కూడా అలాగే అన్నీ నేను ఎక్కడ ఆగకుండా వచ్చేసాను. అండి ఇంకా చర్చి నుంచి ఇందాక ఒక 5:30 టైం కల్లా వచ్చేసాను. అంటే పిల్లలు చెల్లోళ్ళ ఇంట్లో ఉన్నారు. నేను రావడం అయితే లేట్ అయిందని చెప్పి అక్కడికి వెళ్ళారు. ఇంకా నేను వచ్చేటప్పుడు వాళ్ళని కూడా తీసుకొచ్చేసి ఇంకా ఇంట్లో పని చేసుకున్నాను. ఇంకా అన్నం తినేసి పడుకోవాలండి. ఈ వీడియో ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టేసానండి. ఇంకా నేనైతే ఇంకా మళ్ళీ వీడియోలో అవన్నీ ఎడిటింగ్ చేసుకోవాలి కాబట్టి మీకు ఇక్కడ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను, ఎందుకంటే పక్కన కుక్కలు అరుస్తున్నాయి. ఇంకా అదండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.